మీ చేతిలో ఉన్న ఒక రూ. 20 సమోసా, లేదంటే ఒక ప్లేట్‌లో ఉన్న రూ. 20 జిలేబీ, మీ జీవితంలో మీరు తినబోయే మోస్ట్ కాస్ట్‌లీ టిఫిన్ అవ్వచ్చు భయ్యా. అవును, మీరు వింటుంది నిజమే. ఎందుకంటే ఇదే సమోసా, ఇదే జిలేబీ తినిపించి ఒక అంకుల్ గారు సెక్యూరిటీ పేరుతో, ఫ్యూచర్ పేరుతో మీ చేతిలో ఒక ఆట వస్తువుని పెడతారు. ఆ ఆట వస్తువుని చూసి మీరు మురిసిపోతారు. దాన్ని మీరు వచ్చి 20 ఏళ్ల పాటు ఆడిస్తారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, అది మీ కష్టార్జితాన్ని, మీ పిల్లల భవిష్యత్తుని చెదపురుగుల్లాగా తినేస్తుంది. దేన్నైతే మీరు గొప్ప ఇన్వెస్ట్‌మెంట్ అని నమ్ముతున్నారో, దేన్నైతే మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అని భ్రమపడుతున్నారో, నిజానికి అది మీ పేదరికానికి మీ చేతులారా రాసుకున్న వారెంట్. ఆశ్చర్యంగా ఉంది గదా! ఆ చిన్న కాగితం ముక్క మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందనిపిస్తుంది గదా! అందుకే ఈరోజు ఆ సమోసా తినిపించే ముందే ఆ పాలసీ గురించి, ఆ అబద్ధాల గురించి, ఆ వెనకున్న భయంకరమైన లెక్కల గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది కేవలం డబ్బు విషయం గాదు. ఇది మీ లైఫ్ విషయం. మీరు చూసే ఉంటారు, గమనించే ఉంటారు. ప్రతి ఇండియన్ ఫ్యామిలీలో అది ఒక పెంకుటిల్లైనా, లేదా పెద్ద అపార్ట్మెంట్ అయినా, పల్లెటూరైనా, మెట్రో సిటీ అయినా, అందరి ఇళ్లలో ఒక విషయం చాలా మంది ఇళ్లలో కామన్‌గా ఉంటది. అందరి బీరువాస్‌లో, బట్టల మధ్యలో, లాకర్‌లోనో ఒక పాత ఫైల్ ఉంటది. పైన రబ్బర్ బ్యాండ్ ఏసి కొంచెం దుమ్ము బట్టి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుంటది. ఆ ఫైల్‌ని మనం ఎప్పుడూ ఓపెన్ చేయం. కానీ అది అక్కడుంటే చాలు మనకదొక తెలియని ధైర్యం. ఎందుకంటే ఆ ఫైల్‌లో కేవలం కాగితాలుండవు. ఆ కుటుంబం తాలూకా కలలుంటాయి. పిల్లల చదువులు, చిన్నపిల్ల అదే చంటిదాని పెళ్ళని, రేపొద్దున్న ముసలితనంలో వాడుకోవాల్సిన మందుల ఖర్చులు అన్నీ ఆ ఫైల్‌లోనే ఉన్నాయని మనం బలంగా నమ్ముతాం. అంతకంటే ముఖ్యంగా నేను లేకపోయినా పర్లేదు, నా వాళ్ళు సేఫ్‌గా ఉంటారు, రోడ్డున పడరు అనే ఒక భరోసా అందులో ఉంటది. అదే మన ఇన్సూరెన్స్ పేపర్స్ ఉండే ఫైల్. ఈరోజు మనం ఆ పాత ఫైల్‌కి పోస్ట్‌మార్టం చేయబోతున్నాం. ఏదో బ్యాంక్ అంకుల్ గారు ఆళ్ళ టార్గెట్లు పూర్తి చేసుకోవడానికి మిమ్మల్ని ఎలా ఇరికిస్తారో, కమిషన్ కోసం ఏజెంట్స్ ఎలాంటి తీయని అబద్ధాలు చెప్తారో, పొదుపనుకొని మీరు చేస్తున్న ఆ పని నిజానికి మీ డబ్బుని ఎలా తగలెడుతుందో ఈరోజు లెక్కలతో సహా చూద్దాం. అసలు తప్పెక్కడ జరుగుతుంది? తప్పు మనలోనే ఉంది. మన అత్యాశలో ఉంది. చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పింది ఒకటే, డబ్బుల్ని వృధా చేయకు, దాచుకో అని. ఈ మాట మన మైండ్‌లో ఎంత బలంగా నాటుకుపోయిందంటే, ఇన్స్యూరెన్స్ అనంగానే మనకు 2 విషయాలు గుర్తొస్తాయి. ఒకటి ఎల్ఐసీ ఏజెంట్ అంకుల్, 2 మనీ బ్యాక్ పాలసీ. ఏజెంట్ మన దగ్గరికి రాగానే మనం అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? పాలసీ ఏదైనా పర్లేదు అంకుల్, కానీ చివరికి మనకు ఎంత వెనక్కొస్తది? నేను కట్టిన డబ్బులు నాకొస్తాయా రావా అని అడుగుతాం. ఇక్కడే సరిగ్గా ఏజెంట్‌కి మనకు అర్థమైపోతుంది ఒక బకరా దొరికేసాడని. మన వీక్‌నెస్ ఆయనకి తెలిసిపోయింది. వెంటనే ఆయన తన దగ్గరున్న బ్రహ్మాస్త్రం తీస్తారు. సార్, టర్మ్ ప్లాన్ వేస్ట్ అండి. అది దండగా. అందులో మీరు చనిపోతే తప్ప ఒక్క రూపాయి కూడా రాదు. మీరు బ్రతుకుంటే ఆ డబ్బులన్నీ గంగలో కలిసినట్టే. అందుకే ఎండోవ్మెంట్ ప్లాన్ తీసుకోండి, లేదా మనీ బ్యాక్ పాలసీ తీసుకోండి. ఇందులో మీకు లైఫ్‌కి లైఫ్ సెక్యూరిటీ ఉంటది. ఒకవేళ మీకేం కాకపోయినా 20 ఏళ్ల తర్వాత మీకు కట్టిన డబ్బులు వడ్డీతో సహా, బోనస్‌తో సహా చేతికి ఇంత పెద్ద మొత్తం వస్తదని చెప్పాడు. వినడానికి ఎంతో బాగుంది కదా! అరే! నాకు ప్రొటెక్షన్ దొరికింది. నా డబ్బులు కూడా నాకు వడ్డీతో సహా వెనక్కొస్తున్నాయి అని మనం సంబరపడతాం. కానీ ఇక్కడే అసలు సినిమా ఉంది. ఇక్కడే మనకు కనిపించిన ఒక పెద్ద విలన్ కూడా ఉన్నాడు. అదే ధరల పెరుగుదల. దట్ మీన్స్ ఇన్‌ఫ్లేషన్. ఈ పాయింట్‌ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది అర్థం కాక చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మధ్యతరగతి కుటుంబాల్లాగా మిగిలిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2000 సంవత్సరం గుర్తు తెచ్చుకోండి. అప్పట్లో మీ జేబులో ఒక రూ. 100 నోట్ ఉంటే మీరు చాలా రిచ్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు. రూ. 100కి పెట్రోల్ బంక్‌కెళ్తే దాదాపు 3-4 లీటర్ల పెట్రోల్ వచ్చేది. బైక్ ట్యాంక్ ఫుల్ అయ్యేది కొన్ని చోట్ల. కానీ ఇప్పుడు అదే రూ. 100 నోట్ పట్టుకొని పెట్రోల్ బంక్‌కెళ్ళండి. ఒక లీటర్ పెట్రోల్ కూడా రాదు. లీటర్ రూ. 110. అంటే అర్థం ఏంటి? నోట్ అదే. గాంధీ తాత బొమ్మ అదే. రంగు అదే. కానీ ఆ నోట్‌కున్న పవర్ తగ్గిపోయింది. దాని విలువ పడిపోయింది. ఇదే సూత్రం మీ పాలసీకి అప్లై చేయండి. ఇప్పుడు ఏజెంట్ మీకేం చెప్తాడు? సార్, మీరు సంవత్సరానికి ఒక 50,000 కట్టండి. ఇలా 20 ఏళ్ళు కట్టండి. మీకు 20 ఏళ్ల తర్వాత మేము 20,00,000 ఇస్తాం అంటాడు. ఇప్పుడు వినడానికి 20,00,000 అనేది చాలా పెద్ద మొత్తంగా అనిపిస్తది. అబ్బా! 20,00,000 దాంతో మా అమ్మాయి పెళ్లి గ్రాండ్‌గా చేసేయొచ్చు మీరు కలలుగంటారు. కానీ అసలు నిజం ఏంటంటే, మన దేశంలో ఇన్‌ఫ్లేషన్ యావరేజ్‌గా 6-7% పెరుగుతుంది. అంటే వస్తువుల ధరలు ప్రతి ఏడాది పెరుగుతున్నాయి. దీని ప్రకారం లెక్కేస్తే 20 ఏళ్ల తర్వాత మీ చేతికొచ్చే ఆ 20,00,000 విలువ ఈ రోజుల్లో 5 లేదా 6,00,000తో సమానం. ఒకసారి ఆలోచించండి. ఈరోజు 5,00,000తో మీరు గ్రాండ్‌గా పెళ్లి చేయగలరా? ఒక చిన్న కారు కొనగలరా? లేదు గదా! మరి 20 ఏళ్ల తర్వాత 20,00,000తో ఏం చేయగలరు? అప్పటికో తులం బంగారం ధరే 2,00,000 దాటిపోవచ్చు. అప్పుడు 20,00,000 కేవలం 10 తులాల బంగారానికి కూడా సరిపోవు. మీరేమనుకుంటున్నారు? నేను నా డబ్బును సేవ్ చేశాను, పెంచాను అనుకుంటున్నారు. కానీ నిజానికి మీరు చేసిందేంటంటే, మీ డబ్బును ఒక లాకర్‌లో పెట్టి దాన్ని కుళ్ళిపోయేలా చేశారు. మీ డబ్బు విలువను మీరే చంపేశారు. మీరు ఇన్వెస్ట్ చేసిన పాలసీ మీకు ఇచ్చే వడ్డీ రేటు కేవలం 5% మాత్రమే ఉంటుంది. కానీ బయట ధరలు 7% పెరుగుతున్నాయి. అంటే ప్రతి సంవత్సరం మీరు 2% నష్టపోతున్నారు. ఇది మీకు ఏ ఏజెంట్ చెప్పడు. ఎందుకంటే ఇది చెప్తే మీరు పాలసీ కొనరు కాబట్టి. మీకు డౌట్ రావచ్చు. మరి మా అంకుల్‌కి తెలీదా? ఆయన బ్యాంక్‌లో పని చేస్తారు కదా! ఆయన ఎందుకు నాకు లాస్ వచ్చే ప్లాన్ చెప్తారని. ఇక్కడే ఒక బిజినెస్ సీక్రెట్ ఉంది. ఇన్సూరెన్స్‌లో 2 రకాలుంటాయి. ఒకటి ప్యూర్ ఇన్సూరెన్స్. ఇందులో మీరు తక్కువ డబ్బులు కడతారు.
మీకు చాలా ఎక్కువ కవరేజ్ వస్తది. కానీ చివరిలో డబ్బులు వెనక్కి రావు. రెండోది ఇన్వెస్ట్‌మెంట్ పాలిసీ. ఇందులో మీరు ఎక్కువ డబ్బులు కడతారు. చాలా తక్కువ కవరేజ్ వస్తది. కానీ చివరిలో కొంచెం డబ్బు వెనక్కొస్తది. మీరు టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ప్రీమియం కట్టారనుకోండి. ఏజెంట్‌కి వచ్చే కమిషన్ చాలా తక్కువ. మహా అయితే 200 లేదా రూ. 500 ఉంటది. అదే మీరు ఎండోమెంట్ ప్లాన్ తీసుకొని ఒక రూ. 1,00,000 ప్రీమియం కడితే ఏజెంట్‌కి మొదటి సంవత్సరం కమిషన్ ఎంత వస్తుందో తెలుసా? దాదాపు 30% నుంచి 40%. అంటే మీ రూ. 1,00,000 30,000 నుంచి రూ. 40,000 ఏజెంట్ జేబులోకి వెళ్తాయి. ఇప్పుడు చెప్పండి ఏజెంట్ మీకు ఏ పాలిసీ అమ్మడానికి ట్రై చేస్తాడు? తనకు రూ. 200 ఇచ్చే పాలిసీనా? రూ. 40,000 ఇచ్చే పాలిసీనా? ఖచ్చితంగా ఎక్కువ కమిషన్ ఇచ్చే పాలిసీనే కదా! అందుకే ఆయన టర్మ్ ప్లాన్ వేస్ట్ డబ్బులు రావని మిమ్మల్ని భయపెడతారు. నిజానికి ఆయన తన పిల్లల స్కూల్ ఫీజు కట్టడం కోసం, తన టార్గెట్లు పూర్తి చేసుకోవడం కోసం మీ పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నాడు. ఇది వినడానికి చేదుగా ఉన్న ఇది 100కి 100 పాళ్ళు నిజం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బులో మొదటి నెల జీతం మొత్తం ఏజెంట్ కమిషన్‌కే పోద్ది. మరి మీకేం లాభం? మీకు మిగిలేదేంటిది? రిటర్న్స్ లేని ఒక మోన్స్టర్ మాత్రమే ఉంటది. అందుకే మనలాంటి సామాన్యులు ఇంక మోసపోకూడదని అసలు మార్కెట్‌లో ఉన్న బెస్ట్ టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ ఏవి? ఏ ఏ కంపెనీస్ క్లెయిమ్స్ కరెక్ట్‌గా ఇస్తున్నాయి? నేను రీసెర్చ్ చేసి కొన్ని జెన్యూన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ లింక్స్ త్రూ ఫాలో అవ్వండి. మీకు కావాల్సిన పాలిసీని మీరే సెలెక్ట్ చేసుకోండి. ఏజెంట్ మాటలు నమ్మడం కంటే మీ వీడియో అయ్యాక ఆ లింక్స్ ఓపెన్ చేసి మీరే స్వయంగా చెక్ చేసుకోండి. మీకు ఒక క్లారిటీ వస్తది. కానీ అంతకంటే ముందు అసలు ఈ ఇన్వెస్ట్‌మెంట్ పాలిసీని మనల్ని ఎలా ముంచుతాయో ఇంకా డీప్‌గా తెలుసుకోవాలి. అది తెలిస్తేనే మీరు ఆ లింక్స్‌ని సరిగ్గా వాడుకోగలరు. జీవితంలో ఒక విషయం క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. చనిపోయేదాకా మర్చిపోవద్దు. ఇన్సూరెన్స్ వేరు, ఇన్వెస్ట్‌మెంట్ వేరు. ఈ రెండిటిని ఎప్పుడు కలపకండి. బిర్యానీలో ఐస్ క్రీమ్ కలుపుకొని తింటావా? తినం కదా! కలిపితే టేస్ట్ పోద్ది, కడుపు పాడైద్ది. సేమ్ అలాగే ఇన్సూరెన్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ని కలిపితే అటు ప్రొటెక్షన్ ఉండదు, ఇటు డబ్బు పెరగదు. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడున్న చెత్త పాలిసీల నుంచి ఎలా బయటపడాలి? నిజమైన ప్రొటెక్షన్ అంటే ఏంటి? కోటీశ్వరులు గాని, ఫైనాన్స్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేసే పని చాలా సింపుల్. వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ అనే ఒక అద్భుతమైన ఆయుధాన్ని వాడతారు. ఇది అచ్చం మనకు మన బండి చేయించుకునే ఇన్సూరెన్స్ లాంటిదే. మీరు బైక్ కొన్నారు. సంవత్సరానికి ఒక 2,000 కట్టి ఇన్సూరెన్స్ చేశారు. సంవత్సరం మొత్తం బండికి యాక్సిడెంట్ అవ్వలేదు. అనవసరంగా 2,000 కట్టానైనా డబ్బులు వేస్ట్ అయిపోయాయి. కనీసం ఒక్కసారి అయినా బండిని లారీ గుద్దేస్తే బాగుండేది. ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేయి కదా! అని బాధపడతారా? లేదు కదా! హమ్మయ్య! ఈ సంవత్సరం నాకేం కాలేదు. నేను సేఫ్‌గా ఉన్నాను అని దేవుడికి దండం పెట్టుకుంటారు. ఒకవేళ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆదుకుంటారనే ధైర్యంతో బండి నడుపుతారు. ఆ 2,000 మీకు డబ్బులు వెనక్కి రావడానికి కట్టట్లా. ఆ 2,000 మీ పీస్, మీ శాంతి కోసం, మీ ధైర్యం కోసం కట్టారు. ఆ 2,000 వల్లే మీకు రూ. 1,00,000 విలువైన ప్రశాంతత దొరికింది. కానీ మన సొంత ప్రాణం విషయంలో, మన కుటుంబం విషయంలో మాత్రం మనం బేరాలాడతాం. నేను చచ్చిపోతే నా వాళ్ళకి రూ. 1,00,00,000 వస్తాయంటే సరిపోదు. నేను బ్రతుకుంటే నాకేమిస్తావని అడుగుతాం. ఈ చేస్తే మన కొంప ముంచుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అసలు సరైన ప్లానింగ్ అంటే ఏంటి? మీ దగ్గర ఉన్న లిమిటెడ్ డబ్బులతోనే అటు రూ. 1,00,00,000 ఇన్సూరెన్స్, ఇటు మీ రిటైర్మెంట్‌కి రూ. 1,00,00,000 క్యాష్ 2 ఎలా సాధించాలి? అది సాధ్యమేనా? ఖచ్చితంగా పాజిబులే. మీకు ఇద్దరు ఫ్రెండ్స్ కథ చెప్తా మీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఒక చిన్న మార్పు వాళ్ళ జీవితాలను ఎలా మార్చేసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అంతేకాదు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు కంపెనీలు దాచిపెట్టే 3 కండిషన్స్ గురించి అండ్ మీ భార్య పేరు మీద ఉండే ఒక చట్టం గురించి, మీ డబ్బును కోర్టుల నుంచి, అప్పుల వాళ్ళ నుంచి ఎలా కాపాడుతుందో ఈ సీక్రెట్స్ అన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీ ఫ్యూచర్‌ని మార్చేసి ఆ సీక్రెట్ క్యాలిక్యులేషన్ ఏంటో కూడా చూద్దాం. 2 దారులు. ఫస్ట్ దారిలో ఒక ఏజెంట్ అంకుల్ చూపించిన దారి. రెండో దారి తెలివైన వాళ్ళు, అంటే నిజంగా ఫైనాన్స్ తెలిసిన వాళ్ళు నడిచే దారి. ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సంవత్సరానికి సేవింగ్స్ చేయడానికి ఒక రూ. 1,00,000 ఉన్నాయి. రూట్ నెంబర్ 1 నార్మల్ పద్ధతి. ఏదైనా ఏజెంట్ మాట నమ్మి రూ. 1,00,000 పెట్టి ఒక మనీ బ్యాక్ లేదా ఎండోమెంట్ పాలిసీ తీసుకున్నారు. అందులో మీకు లైఫ్ కవరేజ్ ఎంత ఇస్తారో తెలుసా? మహా అయితే 10 లక్షలు లేదా 15 లక్షలు. మీరు 20 ఏళ్ళు కడతానే ఉంటారు. 20 ఏళ్ల తర్వాత ఆ ఏజెంట్ చెప్పినట్టే మీకు ఆ 20 లక్షల నుంచి ఒక 25 లక్షలు చేతికి వస్తాయి. ఆ టైంలో మీరు ఆ 25 లక్షలతో మీరు ఒక ఇల్లు కూడా కొనలేరు. పోనీ మధ్యలో మీకు ఏమైనా జరిగితే మీ కుటుంబానికి వచ్చేది కేవలం 10 నుంచి 15 లక్షలే. ఆ డబ్బుతో వాళ్ళు కనీసం 3 ఏళ్ళు కూడా బ్రతకలేరు. అంటే ఇక్కడ మీరు డబ్బును పోగొట్టుకున్నారు, ప్రొడక్షన్ని పోగొట్టుకున్నారు. రూట్ నెంబర్ 2 తెలివైన పద్ధతి. బై టర్మ్ అండ్ ఇన్వెస్ట్ ద రెస్ట్. ఇప్పుడు రెండో రకం మనిషిని చూద్దాం. ఈయన ఏజెంట్ మాయ మాటలు నమ్మడం ఇష్టం లేదు. అందుకే నేను ఏం చేశాడంటే ఒక రూ. 1,00,000 2 ముక్కలు చేశాడు. మొదటి ముక్క కేవలం రూ. 15,000. ఈ డబ్బుతో ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. దీనికి వెనక్కి డబ్బులు రావు, కానీ కవరేజ్ ఎంత ఇస్తారో తెలుసా? రూ. 1,00,000. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 15,000కి రూ. 1,00,000 భరోసా. ఇంకా రెండో ముక్క మిగిలిన రూ. 85,000. దీన్ని ఆయన బీరోలో పెట్టలా, బ్యాంకులోనూ పెట్టలా. దీన్ని తీసుకెళ్ళి అభివృద్ధి మీద, డెవలప్మెంట్ మీద, అంటే ఇండెక్స్ ఫండ్లోనో, మ్యూచువల్ ఫండ్స్లోనో, సిప్ సిస్టంలో, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు మ్యాజిక్ చూడండి, 20 ఏళ్ళు గడిచాయి. మొదటి వ్యక్తి చేతిలో ఉన్నది 25 లక్షలు మాత్రమే. కానీ రెండో వ్యక్తి ఉన్నాడే, ఆ 85,000ని ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్ చేస్తా పోతే మన దేశం పెరుగుతున్న ఎకానమీ రేట్ ప్రకారం సగటున 12-15% రేట్ వేసుకున్నా కూడా 20 ఏళ్ల తర్వాత ఆయన చేతిలో ఉండే డబ్బు అక్షరాల 1,50,00,000 నుంచి 2,00,00,000 రూపాయలు. తేడా గమనించారా? ఒకళ్ళ చేతిలో చిల్లర మిగిలితే ఇంకోళ్ళు కోటీశ్వరుడు అయ్యారు. అంతేకాదు 20 ఏళ్లలో ఎప్పుడు యాక్సిడెంట్ జరిగినా మొదటి వ్యక్తి కుటుంబానికి వచ్చేది 10 లక్షలు అయితే రెండో వ్యక్తి కుటుంబానికి వచ్చేది రూ. 1,00,00,000.
బ్రతుకుంటే కోటీశ్వరుడు, పోతే కుటుంబం కోటీశ్వరులు. ఇది కదా అసలైన ప్లానింగ్ అంటే. ఇది కదా కుటుంబం మీద నిజమైన ప్రేమ అంటే. డబ్బులు వెనక్కి రావాలన్న చిన్న ఆశ కోసం కోట్ల సంపదని, ₹1,00,00,000 ప్రొడక్షన్‌ని మనం కాదనుకుంటున్నాం. అందుకే ఈ రోజు నుంచి ఒకటే సూత్రం గుర్తుపెట్టుకోండి. టర్మ్ ప్లాన్ తీసుకోండి. మిగిలిన డబ్బుని ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ పక్కన పెట్టి ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రోజుల్లో జబ్బు చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సింది. అందుకే చాలామంది నాకు ఆఫీస్‌లో ఇన్సూరెన్స్ ఉందిలే అనో, లేదా ఏదో ఒక పాలిసీ తీసుకుందాం అనే ధైర్యంగా ఉంటారు. కానీ బాస్, హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నాక డాక్టర్ వచ్చి, "సార్ మీ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ రిజెక్ట్ చేసింది" అని చెప్తే, ఆ గుండెపోటు జబ్బు వల్ల వచ్చిన గుండెపోటు కంటే చాలా డేంజర్. ఇన్సూరెన్స్ కంపెనీస్ పాలిసీ అమ్మేటప్పుడు చెప్పని, క్లెయిమ్ చేసేటప్పుడు మాత్రమే బయటపెట్టే 3 భయంకరమైన కండిషన్స్ గురించి చెప్తాను. వీటిని హిడెన్ బాంబ్స్ అనుకోండి. ఇవి తెలియకపోతే మీ పాలిసీ చిత్తు కాగితంతో సమానం. రూల్ నెంబర్ 1, రూమ్ రెంట్ లిమిట్. ఇది చాలా డేంజరస్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 lakhs పాలిసీ ఉందనుకుందాం. అందులో ఒక చిన్న కండిషన్ ఉంటుంది. రూమ్ రెంట్ లిమిట్ 1%. అంటే రోజుకి ₹5,000 మాత్రమే రూమ్ ఇస్తారు. మీరు హాస్పిటల్‌కి వెళ్తారు. అక్కడ రూమ్ ఖాళీ లేదు. కేవలం 10,000 రూమ్ మాత్రమే ఉందని. మీరేమనుకుంటారు? పర్లేదులే, మిగిలిన 5,000 నేనే కట్టుకుంటాను అనుకుంటారు. అక్కడే మీరు పప్పులో కాలేస్తారు. ఇన్సూరెన్స్ రూల్ ప్రకారం మీ రూమ్ రెంట్ లిమిట్ దాటితే కేవలం అద్దె రూమ్ మాత్రమే కాదు, డాక్టర్ ఫీజు, నర్సింగ్ ఛార్జెస్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, చివరికి సెలైన్ బాటిల్ ఖర్చుతో సహా అన్నీ ప్రపోర్షనేట్‌లో కోసేస్తారు. అంటే 5,00,000 బిల్ అయితే కంపెనీ వాళ్ళు 2,50,000 మాత్రమే ఇస్తారు. మిగిలిన 2,50,000 మీ జేబులోంచి కట్టాలి. కారణం మీరు మీ లిమిట్ కంటే పెద్ద రూమ్‌లో పడుకున్నారు కాబట్టి. ఎంత ఘోరం చూడండి. అందుకే పాలిసీ తీసుకునేటప్పుడు నో రూమ్ రెంట్ క్యాపింగ్‌ని పాలిసీ మాత్రమే తీసుకోండి. ₹500 ప్రీమియం ఎక్కువైనా పర్లేదు, కానీ లక్షలు మిగులుతాయి. బాంబ్ నెంబర్ 2, కన్స్యూమబుల్స్ అండ్ కోపే. మన హాస్పిటల్ బిల్ చూస్తే అందులో గ్లౌజెస్, మాస్క్, పీపీఈ కిట్లు, కాటన్, సిరంజెస్ ఇలాంటి చిన్న చిన్న వాటి ఖర్చు 20,000 నుంచి 30,000 ఉంటుంది. వీటిని కన్స్యూమబుల్స్ అంటారు. చాలా పాలసీస్ వీటికి డబ్బులు ఇవ్వు. ఇవన్నీ మీరే కట్టుకోవాలి. అందుకే ఈ మధ్యగా కొత్తగా వచ్చిన పాలసీలో కన్జ్యూమబుల్స్ కవర్ అనే రైడర్ని యాడ్ చేసుకుంటే ఆ ఖర్చు కూడా కంపెనీనే భరిస్తుంది. ఇక కోపే అంటే బిల్లులో 10% లేదా 20% మీరే కట్టాలని కండిషన్. దయచేసి యంగ్గా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇలాంటి పాలసీ తీసుకోవద్దు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకంటే వేరే దారి లేదు, కానీ మీకు అవసరం లేదు. 100% బిల్లు కంపెనీలే కట్టేలా ప్లాన్ చేసుకోండి. బాంబ్ నెంబర్ 3, కార్పొరేట్ కవరేజ్ సరిపోదు. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంప్లాయీస్ చేసే తప్పదే. మా కంపెనీ నాకు 5,00,000 ఇన్సూరెన్స్ ఇచ్చింది, నాకెందుకు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి భయ్యా, ఇది మీ ఇన్సూరెన్స్ కాదు, అది మీ కుర్చీ ఇన్సూరెన్స్. రేపు పొద్దున రెసెషన్ వచ్చి జాబ్ పోతే, లేదా మీకు ఒక పెద్ద జబ్బు చేసి ఆఫీస్కి వెళ్ళకపోయినా కంపెనీ మిమ్మల్ని తీసేస్తుంది. ఏ రోజైతే మీ దగ్గర నుంచి ఐడి కార్డు లాక్కుంటారో అదే రోజు మీ ఇన్సూరెన్స్ కూడా లాక్కుంటారు. అప్పుడు మీ వయసు 40 లేదా 45 ఉండొచ్చు. అప్పటికే మీకు షుగరో బీపీనో వచ్చి ఉండొచ్చు. ఆ టైంలో మీరు కొత్త పాలసీ తీసుకోవాలంటే ఏ కంపెనీ అవ్వదు. ఇచ్చిన ప్రీమియం తడిసి మోపిడవుద్ది. వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. అందుకే కంపెనీ ఇన్సూరెన్స్ని బోనస్గా మాత్రమే చూడండి. మీకంటూ సొంతంగా పర్సనల్గా ఒక హెల్త్ పాలసీ ఖచ్చితంగా ఉండాలి. ఉద్యోగం ఉన్నా లేకపోయినా అది మీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక పవర్ఫుల్ సీక్రెట్ చెప్తాను. ఇది చాలామంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి కూడా పూర్తిగా తెలియదు. మీరు బిజినెస్ చేస్తున్నారా, లేదా లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అప్పులు ఉన్నాయా? ఒకవేళ రేపొద్దున ఏదైనా మీ బిజినెస్ దెబ్బతిని మీరు దివాలా తీస్తే, లేదా అనుకోని పరిస్థితుల్లో మీరు చనిపోతే అప్పుల వాళ్ళు బ్యాంకులు వచ్చి మీ ఇంటి మీద పడతారు. మీరు మీ భార్య పిల్లల కోసం దాచిన ఇన్సూరెన్స్ డబ్బును కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చి మరీ లాక్కుంటారు. పాపం మీ కుటుంబం రోడ్డున పడుతుంది. కానీ దానికి కూడా ఒక ప్రొటెక్షన్ ఉంది. అదే MWP యాక్ట్, మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ 1874. ఇది బ్రిటిష్ కాలం నాటి రూల్. దీని పవర్ ఏంటంటే, మీరు పాలసీ తీసుకునేటప్పుడు నేను ఈ పాలసీని MW యాక్ట్ కింద తీసుకుంటున్నానని ఒక చిన్న టిక్ పెడితే చాలు. ఒకసారి అలా చేస్తే ఆ పాలసీలో వచ్చే డబ్బు మీద మీ భార్యకి, పిల్లలకి తప్ప ప్రపంచంలో ఎవ్వరికీ హక్కు ఉండదు. సాక్షాత్తు కోర్టు కూడా ఆ డబ్బును అప్పుల వాళ్ళకి కట్టమని ఆర్డర్ వేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్సెస్ కానీ, బ్యాంక్స్ కానీ, వడ్డీ వ్యాపారాలు ఎవ్వరూ ఆ డబ్బును టచ్ చేయలేరు. అది మీ భార్య ఆస్తి. బిజినెస్ పీపుల్కి, అప్పులు ఉన్న వాళ్ళకి ఇది నిజంగా ఒక వరం. కానీ ఏజెంట్స్ దీని గురించి చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి పని ఎక్కువ అని. మీరు అడిగి మరీ ఆప్షన్ ఎంచుకోండి. చివరికి అందరికి ఉండే ఒక భయం, నేను ఇవన్నీ కడతాను కానీ చనిపోయే కంపెనీ వాడు ఏదో ఒక సాకు చెప్పి క్లెయిమ్ ఇవ్వకపోతే ఎలాగా? ఆ భయం ఉండడం కూడా సహజమే. కానీ ఇందులో సగం తప్పు మన వైపు కూడా ఉంటుంది. మనం పాలసీ తీసుకునేటప్పుడు ఏజెంట్ గడు, సార్ మీకు సిగరెట్ అలవాటు ఉందా అని అడుగుతాడు. మనం అప్పుడప్పుడు తాగుతాం లేవయ్యా, ఇప్పుడు ఎందుకు అదే అంటాం. వాడైతే నో అని పెట్టేస్తుంది, సార్ ప్రీమియం తగ్గుతుంది అంటాడు. మనం సరే అంటాం. ఇది మనం చేసే పెద్ద తప్పు. రేపొద్దున ఏదైనా జరిగి క్లెయిమ్కి వెళ్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డిటెక్టివ్లను పెట్టి మరీ ఎంక్వైరీ చేస్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో నికోటిన్ ఆనవాళ్ళు ఉన్నా, లేదా మీరు గతంలో హాస్పిటల్కి వెళ్ళిన రికార్డ్స్ దొరికినా మీరు నిజం దాచారని చెప్పి ₹1 ఇవ్వకుండా క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు. అందుకే దయచేసి అబద్ధాలు చెప్పకండి. మీరు మందు తాగినా, సిగరెట్ తాగినా ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ప్రీమియంలో ఒక 500 లేదా ₹1,000 పెరుగుతుంది అంతే. కానీ రేపు మీ కుటుంబం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, సెక్షన్ 45 ఆఫ్ ది ఇన్సూరెన్స్ యాక్ట్, దీని ప్రకారం మీరు పాలసీ తీసుకుని వరుసగా 3 ఏళ్ళు ప్రీమియం కట్టిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ మీ క్లెయిమ్ని రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. మీరు అబద్ధం చెప్పారని తెలిసినా సరే 3 ఏళ్ళు దాటితే వాళ్ళు ఏమీ చేయలేదు, ఫ్రాడ్ కేసు అయితే తప్ప. కాబట్టి నిజాయితీగా ఉండండి. 3 ఏళ్ళు దాటించేయండి. ఇక మీ కుటుంబానికి తిరుగులేదు. ఇదండి సంగతి. ఇన్సూరెన్స్ అనేది చనిపోయిన వాడి కోసం కాదు, బ్రతుకున్న వాళ్ళ కోసం. ఈరోజు మీరు ఈ వీడియో చూసాక వెళ్ళి పాలసీ తీసుకుంటే సరిపోదు. ఒక చిన్న రెడ్ డైరీ కూడా కొనండి. అందులో మీ పాలసీ నెంబర్, ఏజెంట్ ఫోన్ నెంబర్, కస్టమర్ కేర్ నెంబర్, మీ మెయిల్ పాస్వర్డ్స్ అన్నీ క్లియర్గా రాయండి.
మీ భార్యని పిలిచి, ఇదిగో మన బీరువాలో ఈ డైరీ పెడుతున్నాను, నాకు ఏదైనా అయితే ముందు ఏడవకు, కన్నీళ్లు తుడుచుకొని ఈ డైరీ ఓపెన్ చేయి, అందులో మన పిల్లల భవిష్యత్తు ఉందని చెప్పండి. ఎందుకంటే ₹1,00,00,000 పాలసీ ఉండి అది మీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోతే అది కేవలం చిత్తు కాగితంతో మాత్రమే సమానం. క్లెయిమ్ చేయని పాలసీస్ కంపెనీస్ దగ్గర వేల కోట్లు మూలుగుతున్నాయి. ఆ డబ్బు అలా వృధా కాకూడదు. ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారని హెల్మెట్ పెట్టుకోకండి. ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం హెల్మెట్ పెట్టుకోండి. ఇన్సూరెన్స్ కూడా అంతే. ట్యాక్స్ ఆదా కోసం కాకుండా మీ మీద ఆధారపడ్డ వాళ్ళ కోసం ప్రేమతో తీసుకోండి. ఆ ₹20 సమోసా తినిపించి అంకుల్ మీ కష్టాల్లో మీ ఇంటికి బియ్యం బస్తా తేలేడు, కానీ మీరు తీసుకునే ఈ డెసిషన్ మీరు లేని లోటుని తీర్చకపోయినా మీ కుటుంబాన్ని రాజాలా బ్రతికించగలదు. ఆలోచించండి, తెలివైన నిర్ణయం తీసుకోండి. పేదరికాన్ని మీ ఇంటి గడప తొక్కనివ్వకండి. సరైన పాలసీ ఎక్కడ దొరుకుతుంది? ఏజెంట్ లేకుండా, కమిషన్ బాధ లేకుండా తక్కువ ప్రీమియంకి డైరెక్ట్గా ఎలా కొనాలి? హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి జస్ట్ ₹400 నుంచి ₹500 పర్ మంత్ తోనే స్టార్ట్ అవుతాయి. అండ్ కవరేజ్ కూడా లక్షల వరకు కాదు, కోట్ల వరకు కూడా ఉంటుంది. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ లో మీకు డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఉంటారు. వాళ్ళు మీకు కంప్లీట్లీ పేపర్ వర్క్ చేస్తారు అండ్ క్లైమ్ ప్రాసెస్ కూడా హాస్పిటలైజేషన్ లో వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారు. ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అయిన డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమాని డే 1 నుంచే కవర్ చేస్తాయి. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తున్నాను. అండ్ ఇది మీరే చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకునేటప్పుడు మన దేశంలో టాప్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉన్న కంపెనీస్ లిస్ట్ ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసి కంపేర్ చేయండి. మీ వయసుకి, మీ ఇన్కమ్కి ఏ ప్లాన్ సెట్ అవుతాయో మీరే చూసుకోండి. ఆన్లైన్లో తీసుకుంటే మీకు ఏజెంట్ కమిషన్ మిగులుద్ది, ప్రీమియం తగ్గుద్ది, పైగా ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉండదు. సో ఈ రోజే ఆ లింక్ ఓపెన్ చేసి మీ ఫ్యామిలీకి ఆ ప్రొటెక్షన్ షీల్డ్ని ఇచ్చేయండి. ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నా. సో ఖచ్చితంగా వీడియో మీకు కావాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే నేను మిమ్మల్ని కేర్ చేస్తున్నానని చెప్పడానికి ఈ వీడియో కూడా ఒక మీడియంగా వాడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మా నాలెడ్జ్ వర్తనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ వీడియో చివరి వరకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.